देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। इस न्यूज के पेश करता है कॉस्मिक पेक्सुल। एक बार जो खाए यहाँ, बार बार आने को चाहे यहाँ। अस्सलाम वालेकुम नाजरीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ की मुत्तहदा ज़िला महबूब नगर की मुकामी खबरनामा अक्से महबूब नगर में आपका इस्तकबाल करती हूँ। खबरों से पहले सुनते हैं हदीस शरीफ। अहादीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम सल्लल्लाहु इल्मन नाफ़िअ फ़तअव्वदू बिल्लाहि मिन इल्मिन ला यनफ़अ। इब्न माजा। अल्लाह से इल्म नाफ़े मांगा करो और इल्म गैर नाफ़े से अल्लाह की पनाह मांगा करो। कल जिला महबूब नगर मुस्तकर में दशहरा त्यौहार बड़े अकीदत के साथ मनाया गया। इस त्यौहार के दौरान शहर महबूब नगर के तमाम मंदिरों में अकीदतमंदों का हुजूम नजर आ रहा था। इसी तरह बस स्टैंड के रूबरू वाक़े एल्लम्मा मंदिर में भी काफ़ी तादाद में अकीदतमंदों ने अपनी हाजिरी देते हुए पूजा की और इस मौके पर मुस्तकर के हाई स्कूल करेस्पॉन्डेंट लक्ष्मण, प्रिंसिपल करनेमाई ने भी खुसूसी पूजाओं का एहतमाम किया। इस मौके पर इन लोगों ने कहा कि हर कोई कोरोना ज़वाबित का ख्याल रखते हुए दशहरा त्यौहार को मनाने की गुजारिश की। శ్రీ మాత్రే నమః. శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవస్థానం పాలక మండలి ఎమ్లక్.
ఈరోజు నవరాత్రుల 9వ రోజు. ఈరోజు అమ్మవారు ఉదయం నుంచి విశేష పూజలు. ఈరోజు అమ్మవారు మూల విరాట్కు 3 గంటల నుంచి అభిషేకాలు తర్వాత కుంకుమార్చనలు. ఇప్పుడు అందరికీ దర్శనము. అమ్మ ఈ 9 రోజులు కూడా రోజు రోజుకు అమ్మ ఘనంగా రోజు రోజుకు ఒక అవతారంతో ఘనంగా వైభవంగా చేసుకున్నది అమ్మవారు. అందరూ కూడా పాలమూరు పట్టణ ప్రజలు కూడా అందరూ మంచిగా సుఖశాంతులతో ఉండాలని మేము అమ్మకు మంచిగా ఇక్కడ రోజు పూజలు ఘనంగా వైభవంగా మేము చేసి ఇక్కడ మేము అసలు మా వంశము మా అమ్మ కూరగాయల వెంకటమ్మ గారు వంశము వాళ్ళ వారసులు మేము ఉన్నంత వరకు మేము ఘనంగా వాళ్ళ వంశం ఉన్నంత వరకు కూడా ఇట్లే వైభవంగా చేయాలని నేను అమ్మను వేడుకుంటున్నా. అందరూ మా మంచి భక్తులందరూ చల్లగా ఉండాలని ఈరోజు అమ్మవారి సాయంత్రము షమి ఇప్పుడు మధ్యాహ్నము అమ్మ దుర్గాదేవిలాగా దర్శనం ఇస్తుంది. ఓం శ్రీమాత్రే నమః. యా దేవీ సర్వభూతేషు మాతృపీఠ సంస్థ నమస్తస్యై 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 నమో నమః. ఓం శ్రీ మాతా రేణుగులదేవతాస్థానం పాలమూరు పట్టణము. ముందుగా భక్తులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. పాలమూరు నడిపట్టులో వెలిసినటువంటి రేణుకాలమ్మ దేవస్థానంలో ఈరోజు భక్తులు ఉదయం తెల్లవారుజామున 3 గంటల నుంచి పంచామృత విశేష అభిషేకం చేయడం కోసము భారతదేశీ ఇక్కడ అభిషేకం చేసి అమ్మవారికి కుంకుమార్చన చేసి వడిబియ్యాలు పోసి వాళ్ళ మొక్కులు చెల్లిస్తున్నారు. సాయంకాలం ఇక్కడ 6 గంటలకు శమీ పూజ కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. తర్వాత భక్తులు అందరూ కూడా వచ్చి వాళ్ళ మొక్కులు తెచ్చుకొని విజయదశమి రోజున ఎలాంటి ఆటంకాలు లేకుండా పిల్లాపాపలతో మంచిగా ఉండాలి, వాళ్ళ పిల్లల చదువులు ఆరోగ్యం మంచిగా ఉండాలి. ముఖ్యంగా ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా తొందరగా పోయి అందరినీ కూడా సుఖ సంతోషంగా ఉండి మళ్ళీ అందరూ కూడా కలుసుకుని ఈ జమ్మి అంటే శమేయతే పాపం శమే శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం అనే ఈ మా శ్లోకాన్ని అందరూ కూడా చెప్పుకుంటూ ఒకరికొకరు అంటే తన బంధువులందరూ కూడా ఒకరి ఇళ్లలోకి ఒకరు వెళ్ళి ఈ జమ్మి అంటే బంగారు తీసుకొని బంగారుగా మాట్లాడు, బంగారు తీసుకొని బంగారులాగా మంచిగా ఉండు అని చెప్పి ఒక విధానాన్ని అలవాటు ఉండేది. ఈ కరోనా భయం ఉందని చెప్పేసి చాలామంది ఇళ్లలో ఉండి పెద్దవాళ్ళు పిల్లలు కూడా రాకుండా గుళ్ళల్లోకి ఇక బయటకు కూడా రాకుండా ఉంటున్నారు. కావున అందరూ కూడా ఇళ్లలో ఉండి పూజలు చేసుకోవాలని కొంతమంది చెప్తున్నారు. కానీ ఎలాంటి భయం ఉన్నా సరే లేకున్నా సరే విజయదశమి రోజున అమ్మవారి దర్శనం చేసుకొని మనకు మంచిదని చెప్పి చాలామంది గుళ్ళలకు వస్తున్నారు. అది కూడా మాస్కులు శానిటైజర్లు వేసి ఇక్కడ అనుమతిస్తున్నాము. దసరా పండుగ శుభ సందర్భాన మహబూబ్నగర్ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అట్లాగే మహాశక్తి మాత ఎల్లమ్మ తల్లిని కోరుకునేది ఏంటంటే ఈ కరోనా వ్యాధిని త్వరలో నిర్మూలించమని కోరుతున్నాను. ప్రజలందరినీ తన పిల్లల మాదిరిగా కాపాడాలని, ఎవరు కూడా ఈ కరోనా వ్యాధి నుంచి ప్రాణాలు రాకూడదని చెప్పి కోరుతున్నాను అమ్మవారిని. ప్రజలందరూ కూడా ఈ కష్ట సమయంలో జాగ్రత్తలు పాటించి తమ ఆరోగ్యాల్ని తమ కుటుంబ ఆరోగ్యాల్ని కాపాడుకోవాలని మనవి చేస్తున్నాను. అలాగే మనందరం కూడా మరి నిరంతరం అమ్మవారిని పూజ సేవిస్తూ అమ్మవారి కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరుకుంటున్నాను. నా పేరు లక్ష్మణ్, ప్రైవేట్ స్కూల్స్ మహబూబ్నగర్ జిల్లా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ని. గత ఎన్నో సంవత్సరాల నుంచి దసరా మనం జరుపుకుంటున్నాము. ఈ దసరాకి చాలా ప్రత్యేకత ఉన్నది. ఎందుకంటే గత 7 నెలల నుంచి ఈ కరోనా బారిన నుంచి ఆల్ స్కూల్స్ కానీ తర్వాత విద్యా వ్యవస్థ కానీ తర్వాత పట్టణ ప్రజలు కానీ అతలాకుతలం అవుతున్నారు. సో ఇప్పటి నుంచి అయినా సరే అందరూ ఈ ఎల్లమ్మ తల్లి బాగా కాపాడాలని, అదేవిధంగా ప్రతి స్కూల్ పిల్లలు కానీ పేరెంట్స్ కానీ తర్వాత పట్టణ ప్రజానికం కానీ అందరికీ బతుకమ్మ అండ్ దసరా శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్ళు ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ ఉమ్మడి జిల్లాల్లో ప్రతి ఒక్క కరెస్పాండెంటు చాలా ఇబ్బందులు ఉన్నారు. వాళ్ళందరికీ ఇది పోయి కొత్తగా ఈ రోజు నుంచి ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం గట్టిగా ఉండాలని కోరుకుంటున్నాను. పాలమూరు ప్రజలందరికీ హ్యాపీ దసరా శుభాకాంక్షలు చెప్తూ నమస్కారం. ముందుగా మహబూబ్నగర్ పట్టణ ప్రజలందరికీ హ్యాపీ దసరా.
ఈరోజు ఇక్కడ ఎల్లమ్మ దేవాలయంలో మనం ఉన్నాము. ఇక్కడ మార్నింగ్ నుంచి ఎన్నో వేల మంది దర్శనం చేసుకున్నారు. గత లాక్డౌన్ నుంచి అందరికీ దర్శన భాగ్యం కూడా కరువైపోయింది. ఈరోజు మనము దసరాని ఎంత ఆనందంగా జరుపుకుంటున్నామో అదేవిధంగా ఎల్లమ్మ తల్లి మనందరి మీద ఆశీస్సులు చూపించి ఈ కరోనా బారి నుంచి మనందరినీ తొందరగా రక్షిస్తుందని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎన్నో వ్యవస్థలు అతలాకుతలం అవుతున్నాయి. అవన్నీ కూడా మళ్ళీ తిరిగి ప్రారంభం కావాలని, విద్యా వ్యవస్థ కూడా ప్రారంభం కావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే విద్య లేనిదే మనకు జీవితం లేదు. విద్య అనేది ఇప్పుడు ఆగిపోయి ఉన్న పరిస్థితిలో ఉన్నాం మనము. కనుక ఈ పరిస్థితులన్నీ చక్కబడి విద్యా సంస్థలు కూడా ప్రారంభం కావాలని కోరుకుంటున్నాను. మహబూబ్నగర్లో ఉన్న ప్రతి ఒక్క కరెస్పాండెంట్కి అలాగే ప్రతి ఒక్క విద్యార్థులకి హ్యాపీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ happy Dasara. I wish coronavirus won't spread and the temple will give good luck to everyone. जिला महबूबनगर मुस्तकर के ZP ग्राउंड में मुकामी रियासती वजीर बराए आबकारी डॉक्टर वी श्रीनिवास गौड और रुकने पार्लियामेंट मन्ने श्रीनिवास रेड्डी की निगरानी में गिफ्ट ए इस्माइल के तहत रियासती वजीर बल्दी नज़्म-उन-नस्र KTR की कॉल पर मुनक्किद किए गए 7 एम्बुलेंस का डॉक्टर वी श्रीनिवास गौड ने हरी झंडी दिखाकर इफ्तिताह किया। इस मौके पर डॉक्टर वी श्रीनिवास गौड ने कहा कि आज जदीद 7 एम्बुलेंस के आगाज़ पर दिली मसरत महसूस कर रहा हूं और ये एम्बुलेंस आवाम की खिदमत में 24 घंटे मसरूफ़ रहेंगे। कुल हिंद सुन्नी उलमा मशाइख बोर्ड महबूब नगर के ज़ेर एहतमाम असदुल उलमा मौलाना मोहम्मद मोहसिन पाशा अंसारी क़ादरी नक्शबंदी मौलवी कामिल जामे निज़ामिया और जनरल सेक्रेटरी कुल हिंद सुन्नी उलमा मशाइख बोर्ड की जानिब से 150 से ज़ायद आसार शरीफ और दीगर तबरुकात का एहतमाम किया गया, जिसमें सैकड़ों मर्द व ख़वातीन ने ज़ियारत की। तनाउल तबर्रुक का एहतमाम किया गया था। रात देर गए तक प्रोग्राम जारी रहा। हज़रत मौलाना अलहाज सैयद शाह नेमतुल्लाह क़ादरी बानी ओ मुहत्तम मुदर्रिस अरबिया अनवारुल उलूम भवानी नगर हैदराबाद ने आसार शरीफ का इफ्तिताह किया। क़ब्ल अज़ीं आसार शरीफ के फ़ज़ाइल व मनाक़िब बयान किए। इस मौके पर हज़रत अलहाज सैयद शाह कलीमुल्लाह क़ादरी जानसीन शद्दादा नशीन, हज़रत सैयद शाह लतीफ़ पीर क़ादरी रहमतुल्लाह अलैह आदिलाबाद, हज़रत क़ाज़ी सैयद शाह गौस मुहियुद्दीन क़ादरी चिश्ती सदर क़ाज़ी ज़िला महबूब नगर और सदर कुल हिंद सुन्नी उलमा मशाइख बोर्ड, हज़रत शाह मोहम्मद कमाल पाशा चिश्ती क़ादरी सज्जादा नशीन दबीरपुरा मिर्चिल, मौलाना अलहाज हाफिज़ सैयद अनीमुल्लाह क़ादरी मौलवी कामिल जामे निज़ामिया, जनाब मोहम्मद अब्दुल रब नक्शबंदी बैसते मेहमानान खुसूसी मौजूद थे। टोपी है ना अंकल का? चाचा बीच में
हम ये कहलाते हैं, इस पर भी इतराते हैं, नाम तेरा चिल्लाते हैं। यहाँ वला तदालना ज़म्बन इल्ला गफ़रता वला हम्मन इल्ला फरजता वला दीनन इल्ला क़ज़ैता वला मरीज़न इल्ला शफ़ैता वला मरीज़न इल्ला शफ़ैता वला हाजतन मिन हवाइज दुनिया वल आखिरह इल्ला क़ज़ैतहा व यस्सरतहा या रब्बल आलमीन। अल्लाहुम्मा इग़फिर लि आबाइना व लि उम्महातिना व लि असातिज़िना व लि मशाइख़िना व लिमन हक़्क़न अलैना व लि जमीइल मुअ्मिनीना वल मुअ्मिनात वल मुस्लिमीना वल मुस्लिमात अल अहयाइ मिनहुम वल अमवात इन्नका समीउन क़रीबुन मुजीबुद दाअवात इलाहुल आलमीन। हुज़ूर सरवर कायनात सल्लल्लाहु तआला अलैहि वसल्लम के आसार मुबारक की ज़ियारत का शर्फ हासिल हुआ। मौला मोए मुबारक के सदक़े तुफ़ैल हम सबको बलाओं से महफूज फरमा, आफात से महफूज फरमा। इलाहुल आलमीन हम पर जो मुसीबतें आई है वो मुसीबतों को टाल दे। ऐ अल्लाह हम में जो परेशानियों को दूर फरमा। या अल्लाह जो बेरोजगारों के उनको रोजगारी से लगा दे। या अल्लाह जो कारोबार कर रहे हैं उनके कारोबार में खैर अता फरमा, बरकत अता फरमा। मौला यहाँ पर जितने उलमा मशाइख़ तेरी बारगाह में हाथ उठाए परवरदिगार उन सबको सेहत और आफियत और तंदुरुस्ती अता फरमा। जितने लोग यहाँ मौजूद हैं मौला उन सबके जुमला मकासद में कामयाबी अता फरमा। हमारे घरों में खैर और बरकत अता फरमा। मौला इन दिनों जितने लोग दुनिया से रुखसत हो चुके हैं परवरदिगार उन सब की मग़फ़िरत फरमा दे, उनके दर्जे बुलंद फरमा दे और उनके अहले खानदान को सब्र जमील अता फरमा। और जो बीमार है परवरदिगार उनको सेहत अता फरमा दे, आफियत अता फरमा दे। इलाहुल आलमीन यहाँ पर उलमा मशाइख़ और दीगर हज़रात जितने भी हमारा उन सब की दुआओं को कबूल फरमा। मौलाना मोहसिन ख्वाजा कादिरी नक्शबंदी जो एहतिमाम किए हैं परवरदिगार उनके कारोबार में खैर अता फरमा, बरकत अता फरमा। ऐ अल्लाह उनके जुमला मकासद में कामयाबी अता फरमा और उनके जुमला बिरादरान और सहारान तमाम लोगों के मकासद में कामयाबी अता फरमा। हम सब की दुआ को कबूल फरमा। आखिरी वक्त नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम का दीदार नसीब फरमा। जुबान पर कलमे तय्यबा ला इलाहा इल्लल्लाह मुहम्मदुर रसूलुल्लाह जारी फरमा। नाज़रीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेट टॉप बॉक्स के चैनल नंबर 22 और हैदराबाद में एजी सेट टॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं। नाज़रीन, अगर आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, अब मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब खैर, अल्लाह हाफ़िज़। दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़।